హలో అందరూ హీ లాస్ట్ 30 to 35 kgs అని సమ్మగా ఉంది. హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిందరి లవ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆర్మ్స్ డే. సో ఏమేం చేస్తా అనేది చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈరోజు ప్రీ వర్కౌట్లో ఏం తిన్నా అంటే ఎగ్స్ ఆమ్లెట్. అది నేను స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. మంచిగా వెజ్జీస్ అన్నీ వేసుకొని తిన్నా, మంచిగా అనిపించింది. ఇప్పుడు టైం వచ్చి 4 అయింది. అండ్ ఈ టైంలో మా జిమ్లో ఏసీ ఉండదు. అండ్ ఇట్స్ లైక్ సో స్వెటీ, లైక్ వేడిగా ఉందంటే చాలా వేడిగా ఉంది. నేను కూలర్ ఎక్కడుందో చూసుకోవాలి. కూలర్ చూసుకొని ఆ ప్లేస్ దగ్గర సెట్ చేసుకోవాలి. నా మొహం మీద పడాలి అర్జెంటుగా. అండ్ ఎక్కువ సోది లేకుండా ప్రీ వర్కౌట్ నేను ఏం తీసుకుంటా అని అడుగుతారు కదా. సో నేను వెల్కోర్ వాళ్ళది వారియర్ తీసుకుంటున్నా అండ్ ఫ్లేవర్ ఆరెంజ్. సో ఇది నాకు ఇష్టం. దీంతోపాటు ఐ విల్ టేక్ ఎలక్ట్రోలైట్స్ మిక్స్ చేసేస్తాను ఇందులోనే. సో తీసేసుకుందాం రండి. వెయిట్, లెట్ మీ అరేంజ్ మై మైక్ ఫస్ట్. యా, ఒక మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఐ డోంట్ సజెస్ట్ డ్రై స్కూప్, మెయిన్లీ ఫర్ ఉమెన్. ఓకే, ఉమెన్ ప్లీజ్ డోంట్ డ్రై స్కూప్. చాలా హై లెవెల్ ఆఫ్ సోడియం ఉంటుంది. ఇది కెఫైన్ ఫ్రీ అండ్ ఐ ఓన్లీ హెల్త్ పరంగా కూడా నేను చూసుకుంటా. సో అందుకనే ఐ టేక్ కెఫైన్ ఫ్రీ. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ కెఫైన్ అండ్ ఎక్కువ క్వాంటిటీస్ అయినా పర్వాలేదు అనుకుంటే కెన్ కంప్లీట్లీ టేక్ కెఫైన్ వన్. అంటే కొంచెం ప్రీ వర్కౌట్ అంటేనే హిట్ అవ్వడానికి తీసుకుంటారు. అలాంటిది కెఫైన్ ఫ్రీ అంటే అంతేం ఉండదు, జస్ట్ నార్మల్ ఉంటుంది. ఆన్ పాయింట్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే. జస్ట్ ఇప్పుడే మీరు ఏదో రెస్టారెంట్కి వెళ్ళి మాక్టైల్ ఆర్డర్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఇఫ్ యూ వాంట్ లైక్ ఎ గుడ్ ప్రీ వర్కౌట్ యూ కెన్ ట్రై దిస్. అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ సో మచ్ లైక్ షూటింగ్ అండ్ ఆల్. లైక్ అంత ఎక్కువ షూట్ చేయట్లే, లైక్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటున్నా. అండ్ రెసిపీ వీడియో పోస్ట్ చేసా అండ్ మీరు వర్కౌట్ వీడియోస్ అడిగారు. సో బ్యాక్ టు వర్కౌట్ వీడియోస్. అండ్ వర్కౌట్ స్ప్లిట్ కొంచెం 6 days స్ప్లిట్. ఇది కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అండ్ ఎందుకో నాకు కొంచెం మళ్ళీ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు మై వర్కౌట్ స్ప్లిట్ విచ్ ఇస్ 5 days. చూస్తా, ఈ వీక్ చూస్తా, ఇంకో వీక్ చూద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వెళ్తుందో. మేబీ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఐ విల్ చేంజ్. అండ్ నా ఫ్రెండ్ రావాలి, ఇంకా రాలేదు. ఐ హ్యావ్ టు కాల్ హిమ్, లేట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. చిట్ చాట్ కొంచెం ఎక్కువ అయిపోయింది, కొంచెం తగ్గిస్తున్నాం. నా నోట్కి కొంచెం వార్మప్ చేస్తున్నా. సో చూడండి మీరు కూడా. బ్యాక్ ఇంకా లాస్ట్ 2 days బ్యాక్ చేసా. ఆ సోర్నెస్ ఇంకా ఉంది. ఆ సోర్నెస్ ఇంకా ఉంది, బ్యాక్ సోర్నెస్ ఇంకా ఉంది. 2-5 వివ్వు రోడ్ మైక్ తీసుకోవాలంటే స్పాన్సర్ వాడికి చేయమనండి, ఓకేనా? అండ్ ఆల్సో దిస్ ఇస్ విశాల్. సే హాయ్ టు మై వ్లాగ్.
హలో. నా వాయిస్ వస్తుంటదేమో కదా. వస్తుంటది బట్ మైక్ కొంచెం మరి అంత రోడ్ డీజే కాదు. అండ్ మనకున్నది ఒక మైకే కాబట్టి ఇలా అడ్జస్ట్ చేయాలి. స్పాన్సర్షిప్ ఎలాగో వస్తుంది కదా నీకు ఇప్పుడు. వెల్కోర్ స్పాన్సర్. వీఆర్ నాట్ దట్ బిగ్ క్రియేటర్స్ బ్రో. వీఆర్ this soon we have to go here, right guys? So warm up చేసుకొని we'll start the workout without any further ado. And తను ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. ఎన్ని కేజెస్? 30-35. 30-35 కేజెస్ అంట. చూడండి, ఇట్స్ లైక్ అమేజింగ్. నాది ఇంకా నా ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా జస్ట్ 20 కేజెస్ మాత్రమే. తనది 35 కేజెస్ అంట. తన్ని కూడా అడుగుదాం లైక్ వాట్ how dedicated he is and what all he did and all. అండ్ యా, పదండి ఇంకా ఎక్కువ చిట్ చాట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నీ ఫస్ట్ సెట్ రోప్ పుష్ డౌన్స్ రండి. 15 reps. త్రీ, వన్ లాస్ట్. వార్మ్ అప్ కాదు. He is doing single hand push downs. First set ఇది ఇందాక చేసింది వార్మ్ అప్ సెట్. లెట్స్ గో. ట్వెల్వ్, 13, 14, 15. సమ్మగా ఉంది అంటున్నాడు. ఓవర్ యాక్షన్ అంటే చూడండి. అసలు ఎప్పుడు కూడా వీడితో చేస్తే సీరియస్గా చేశాను అని ఒక్క రోజు ఉండదు. అంటే మేమిద్దరం ఫుల్ నవ్వుకుంటాం, గోల గోల చేస్తాం. ఓవర్ యాక్షన్ చేస్తాను. ఇంకేం లేదు. స్టాప్ సేయింగ్ దట్, ఓకే? నా ఫాలోవర్స్ నిజం అనుకుంటా. హౌ ట్రైన్ ఐ హార్డ్, అది నిజమే కదా. హౌ ట్రైన్ ఐ హార్డ్, హౌ హార్డ్ ఐ ట్రైన్. నిన్నేం చేసావు చెప్పు. ఎవ్రీ డే ఇస్ నాట్ ద సేమ్, ఓకే? నేనేం చేసావు చెప్పు. నేను చెప్తాను. ఐ విల్ బి ట్రాన్స్పరెంట్ విత్ దమ్. నన్ను ఏమైందంటే అస్సలు నాకు ఫెటేక్ వచ్చింది. 5 o'clockకి లెగిసా. పడుకోవడం 12 o'clockకి పడుకున్నా. సో నాకు అసలు స్లీప్ సరిగ్గా లేదు. 12-12:30కి పడుకున్నా. స్లీప్ సరిగ్గా లేదు, ముందు రోజు స్లీప్ సరిగ్గా లేదు. సో ఐ వాజ్ ఫీలింగ్ ఫెటేక్. బట్ స్టిల్ నేను 3 sets of chest అండ్ 1 షోల్డర్ మూమెంట్ చేసి 30 minutes కార్డియో చేసి ఐ లెఫ్ట్. నేను ఏమి చేయలేకుండా వెళ్ళిపోలేదు. అండ్ ఏం చేయకుండా కన్నా కొంచెం చేయడం ఈజ్ వే ఫార్ బెటర్, ఓకే? ఎందుకంటే బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. సో మజిల్ కొంచెం గట్టిగా అవుతుంది అంతే. యా, ఇవాళ ఎప్పుడు ప్లాన్ అయింది జిమ్కి రావడానికి? ఈవెల్ ప్లాన్ కూడా ఎర్లీ మార్నింగే. బట్ దిస్ టైం ఎంత? సేమ్ నేను పడుకునేసరికి చాలా లేట్ అయింది. నాకు క్లయింట్స్ ఉన్నారు, మీకు తెలుసు. బై ద వే ఇట్స్ తెలుగు ఛానల్, మనం తెలుగులో మాట్లాడాలి. నేను మర్చిపోతున్నాను, ఓకే? తెలుగు? యా, తెలుగు ఇస్ ఇంపార్టెంట్. నాకు తెలుగు రాదు. తెలుగులో ఎలా చెప్పా మరి? అదొకటే వచ్చు. ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్. చలో లెట్స్ గో. 15. ఓకే, తెలిపారు. Five, 16, 17, 18, 19. Last one, come on.
20 డెడ్. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే రైట్ అయిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ 20 వస్తే లేదా అయ్యా. నేను ఎప్పుడు లెఫ్ట్తోనే స్టార్ట్ చేస్తా బికాజ్ నాది కూడా లెఫ్ట్ కొంచెం వీక్. చలో లెట్స్ సీ కాదు, రావాలి. కమాన్. 1 2 3 4 5 14 15 16 4 more 17 18 2 more 19 1 more 20. Yes. So ఇందాక చెప్పా కదా, హీ లాస్ట్ 30-35 kgs అని. ఎన్ని ఇయర్స్ పట్టింది, వాట్ ఆల్, ఏం చేసావు నువ్వు, మా ఫాలోవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను స్టార్ట్ చేశాను కాలేజ్ 4th yearలో స్టార్ట్ చేశాను నేను. అప్పటి వరకు మనం 107 kgs ఉండే. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 70 kgsలో ఉన్నా. సో నాకు ఒక 1.5 year పడి ఉంటుంది నా ట్రాన్స్ఫర్మేషన్కి. ఇంకా స్టిల్ నాట్ డన్ విత్ ఇట్. ఇంకా టైం పడుతుంది. ఇంకొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గిద్దాం అనుకుని ప్లాన్ వేస్తున్నాను. సో నాకైతే ఒకటే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడిని. లాస్ట్లో ఒక కార్డియో చేసేవాడిని, అంటే జిమ్లో ఏం పడితే అది చేసేవాడిని. కానీ లాస్ట్లో 15 ఇంక్లైన్ పెట్టేసి 5 స్పీడ్లో నడిచేవాడిని అనమాట. సో దట్ గేవ్ మీ స్టెప్స్. కానీ దాంతోపాటు నేను కాలేజ్లో ఉండేసరికి ఫుడ్ ఎలాగో ఆబ్వియస్లీ కాలేజ్లో బాగోదు, హాస్టల్లో ఉండే. సో దాంతోపాటు కాలేజ్లో ఈజీగా 10,000 స్టెప్స్ అవుతుండే రోజుకి. సో ఇంకా అది ఆటోమేటిక్గా క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళిపోయాను నేను. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోయింది. కానీ నా మజిల్ గెయిన్ ఏం అవ్వలేదు అనమాట. అట్ దట్ పాయింట్ ఐ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ చేశాను. సో వాట్ మిస్టేక్స్, ఏం మిస్టేక్స్ చేయకూడదు అని చెప్తావు మా ఫాలోవర్స్కి? లైక్ ఎందుకు నేను తన్నే అడుగుతున్నా అంటే, నేను చెప్పడం వేరు, తను నాకన్నా ఇంకా లైక్ 35 kgs డ్రాప్ చేయడం ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, రోజు చెప్తూ ఉంటా, కొత్త మెంబర్స్ ఎవ్వరు లేరు నా వ్లాగ్లో అండ్ మాట్లాడడం చాలా తగ్గించా అంటున్నారు. సో తను చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను కాలేజ్లో ఉండేసరికి నాకు ప్రోటీన్ అన్నదే లేదు అసలు. నేను వెజిటేరియన్ ఉండే ముందు, వెజిటేరియన్ నేను మొత్తం. సో పనీర్ ఎప్పుడో వీక్లీ 2-3 ఇచ్చేవాడు వాడు. సో అప్పుడైతే ఫుల్ మెక్కేవాడిని. కానీ ప్రోటీన్ ఇంటేక్ లేకపోయేసరికి చాలా కష్టం అవుతుండే. మజల్ లాస్ కూడా అవుతుండే. మజల్లే లేదు అసలు, అసలు పెరిగేదే సీన్ లేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఐ ట్రైడ్ టు బీ కన్సిస్టెంట్ ఇయర్. సో మమ్మీకి పనీర్ వండమని రోజు చెప్పేవాడిని. సో ఫర్ ది పాస్ట్ 6 to 7 months రోజు పనీర్ ఉంటుంది నాకు. రోజు ఇప్పుడు నేను ఒక అరౌండ్ 120 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నా డైలీ. ఫైబర్తో పాటు, ఫైబర్ ప్లస్ ప్రోటీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓన్లీ వెజ్. నేను వెజిటేరియన్. సో నాకు వెజ్ డైట్తోనే నాది అయింది ఇప్పుడు. సో నాకైతే ఇప్పుడు నాకు చాలా బెటర్ అనిపిస్తుంది, రిజల్ట్స్ ఉన్నాయి. మజిల్ మాస్ ఉంది కొంచెం, డీసెంట్ అమౌంట్, మరి తినంత లేదు కానీ నథింగ్, ఏదో కొంచెం. సో యా, ఇంకా ప్రతి సెట్ టు ది ఫెయిల్యూర్. తినలేక కాదు, ఐ ట్రైన్. హలో అండ్ మెయిన్లీ మీరు కంపారిజన్ చేసుకోవద్దు. మీరు అనుకుంటారు ట్రైన్ టిల్ ఫెయిల్యూర్ చేయాలి అది ఇది అని, బట్ ఉమెన్ ఆర్ డిఫరెంట్. వీ హ్యావ్ ఎ సైకిల్. అంటే నేను దాని మీద బ్లేమ్ చేయట్లే, బట్ యూ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ హౌ టు ట్రైన్ అకార్డింగ్ టు యువర్ సైకిల్ అని. ఓవ్యులేషన్లో ఒకలా ఉంటుంది, మెన్స్ట్రుయేషన్లో ఒకలా ఉంటుంది. ఫాలిక్యులర్ ఫేస్లో మస్త్ ఎనర్జీ వస్తుంది మీకు, చక్క ఎగురుతుంటారు. 180 150 డెడ్ లిఫ్ట్ ఎంత కావాలంటే అంత వస్తుంటుంది. అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫాలిక్యులర్ ఫేస్లో. సో అకార్డింగ్ టు దట్ చేయండి. బట్ ఏ ఫేస్లో ఉన్నా కూడా మీరు ఎంత పుష్ చేయగలరో, ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చేయండి.
అంటే లైక్ నిన్న సపోజ్ మేము ముందు మాట్లాడుకున్నట్టు నిన్న నాకు అసలు చేయాలని లేదు, చాలా ఫెట్టగా అనిపించింది, మస్తు కొంచెం లో కూడా ఉండే, హెడేక్ కూడా ఉండే, బట్ స్టిల్ ఐ డిడ్ సంథింగ్, ఏదో కొంచెమైనా చేసా. అలా ఎంతో కొంత చేయండి అండ్ డోంట్ ఫోర్స్ టూ మచ్ ఆల్సో. బీ కన్సిస్టెంట్. యా, బీ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లైన్, దట్స్ ఇంపార్టెంట్. చలో, వాటర్ 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 ఇంపార్టెంట్. సీ దిస్, వాటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా స్కిన్ ఎలా ఎలా అయ్యింది, మీరు అంత ట్యాన్ నుంచి ఎలా ఎలా అయ్యారు అది ఇది అంటారు. అండ్ యాక్నీ కూడా దీనివల్ల తగ్గింది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ వాటర్ తాగుతుండే, బట్ వాటర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వర్కౌట్ వచ్చి ట్రైసెప్ 3, బైసెప్ నావి 2, తనవి 3. అండ్ యా, ఏమేమి వర్కౌట్స్ చేస్తున్నామంటే కొంచెం మ్యూజిక్ పెట్టారు, కాపీరైట్ అవ్వకూడదు అనుకుంటున్నా. పర్వాలేదు. సో ట్రైసెప్ పుష్ డౌన్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్, కేబుల్ కిక్ బ్యాక్స్ అండ్ కేబుల్ కిక్ బ్యాక్స్, కేబుల్ కిక్ బ్యాక్స్ అనే ట్రైసెప్ కిక్ బ్యాక్స్. ట్రైసెప్ కిక్ బ్యాక్స్ ఏదో ఒకటి, మీకు అర్థమైంది కదా, ఇప్పుడు చూపిస్తా అది లాస్ట్ది. సో నెక్స్ట్ బైసెప్లో నేను ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అండ్ హ్యామర్ టీచర్ కర్ల్స్ చేస్తాను నేను యూజువల్లీ. ఈరోజు తను హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాడని హ్యామర్ కర్ల్స్ చేస్తున్నా. ఎనీథింగ్ ఇస్ సేమ్. తను డంబుల్ ప్రెస్, అదే డంబుల్ కర్ల్స్, ఇంకా ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్, అదొక హ్యామర్ కర్ల్స్, అంతే. దిస్ ద వర్కౌట్ అండ్ ఎండింగ్ విత్ కోర్. మేమిద్దరం సేమ్, ఆల్మోస్ట్ సేమ్ చేస్తాం వాల్యూమ్ కానీ ఏదైనా. అండ్ మేము సేమ్ ఎప్పుడు కూడా కోర్కి అది కేబుల్ క్రంచెస్ యూజ్ చేస్తాం, అదే ది బెస్ట్ అనిపిస్తుంది. ఏమో లెగ్ రైజెస్ ఆర్ వే టు డిఫికల్ట్ అని మా ఇద్దరిది. బట్ ఫ్యూ ఆర్ లో వెయిట్, బాడీ ఫ్యాట్ కానీ వెయిట్ కానీ చాలా తక్కువ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ట్రై చేయండి. హెవీ వెయిటెడ్ పీపుల్ ఎవరున్నా కూడా ఇదే బాగుంటుంది. ఐ సజెస్ట్ కేబుల్ క్రంచెస్ ఆర్ లైక్ అల్టిమేట్. లేకపోతే ఆ మెషిన్ ఉంటుంది కదా, క్రంచెస్, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, కేబుల్ కిక్ బ్యాక్స్, ట్రైసెప్ కిక్ బ్యాక్స్ చేద్దాం రండి. సెకండ్ సెట్ ఆఫ్ కేబుల్ కిక్ బ్యాక్స్. ఫస్ట్ సెట్ రికార్డ్ చేసా, బట్ సరిగ్గా యాంగిల్ బాగాలేదు, మళ్ళీ చేస్తున్నాం. Five, 6, 7, 8, 9, come on, 10, 11, 12, 13. అవునా, మీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారో లేదో, బట్ నాకైతే మాత్రం ట్రైసెప్ ఎంత హెవీ చేస్తే, ఫ్లెక్స్ చేస్తే ట్రైసెప్ కనిపించదు. లేదు, ట్రైసెప్ చేయకపోయినప్పుడు ఏమి అంటే, ట్రైసెప్ చేయకపోయినప్పుడు ఎలా అంటే ట్రైసెప్ వస్తుంది ఎక్కువ. ట్రైసెప్ ఆ రోజు ఎక్కువ హెవీ ట్రైన్ చేస్తాం, మస్తు ట్రైసెప్ పంప్ వచ్చింది అనుకుంటే అలా పెడితే ఏమీ రాదు. నువ్వు వినిపించదు, నువ్వు అందరి. మా ఫ్రెండ్ అక్కడ కమెంట్ చేస్తున్నాడు వెనకాల నుంచి, మజిల్ ఉండాలి అది ఇది అని. పీపుల్ నో. ఓకే, ట్రైన్ టిల్ ఫెయిల్యూర్ వరకు చేసాం. ఆర్మ్స్ అసలు ట్రైసెప్ అసలు చంపేసాం అసలు. సో ఎంత రెస్పిరేట్ తీసుకోవాలి ఫ్రమ్ సెట్ టు సెట్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కాంపౌండ్ మూమెంట్స్, ఏ హైపర్ట్రఫీ, ఐసోలేషన్ ఏం చేస్తున్నారు, అండ్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ కూడా. సపోజ్ నాకు పర్సనల్లీ ఒక 1 minute వరకు సరిపోతుంది. సో నువ్వెంత తీసుకుంటావు? నేను జనరలీ ఏదో చదివాను నేను, హైపర్ట్రఫీ జనరలీ 1 to 2 minutes మధ్యన తీసుకుంటే హైపర్ట్రఫీ ఇట్స్ బెటర్ ఫర్ హైపర్ట్రఫీ అంటారు. సో నేను జనరలీ హైపర్ట్రఫీ ట్రైన్ చేస్తా కాబట్టి ఐ జనరలీ టేక్ ది స్వీట్ స్పాట్ 1.5 minutes. 1 to 2 minutes స్వీట్ స్పాట్లో ఏదైనా. బట్ ఇఫ్ యూఆర్ ట్రైనింగ్ ఫర్ పవర్ లిఫ్టింగ్ లైక్ కాంపౌండ్స్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్, ఇది ఏదైనా అయితే మాత్రం ట్రై టు
టేక్ మోర్ దెన్ 3 మినిట్స్. నేను అదే చెప్తా, 3 to 5 మినిట్స్. కొందరు 10 మినిట్స్ కూడా చేసుకుంటారు. అంత హెవీ లిఫ్ట్, ఎంత హెవీ వెళ్తే అంత హెవీ లిఫ్ట్స్ వాళ్ళు దాన్ని బట్టి. ఎందుకంటే మీ హార్ట్ బీట్ కూడా డబ్ 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 కాంపౌండ్స్ కదా, చాలా ఫాస్ట్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద పర్సన్. లైక్ గర్ల్స్, లెట్స్ గో. ఇదొక గోల. గుచ్చుతుంది క్లిప్, అందుకే తీసి. ఇప్పుడు హాయిగా ఉంది. Eight. మెయిన్లీ నేను ఇది ఒక్కటే ఎక్కువ చేస్తుంటా, కేబుల్ క్రంచెస్. ఈ రోప్ పుష్ డౌన్ ఇది పెట్టుకొని హ్యాండిల్ పుష్ చేయండి. ఈ ఒక్క మూమెంట్లో మాత్రం మీ అప్పర్ బ్యాక్ అనేది రౌండ్ ఉండాలి, అండ్ మీ పెల్విక్ అనేది ఇలా కాకుండా ఇలా ఉండాలి. ఆ రెండు చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అప్పర్ బ్యాక్ ఇలా స్ట్రైట్ పెట్టద్దు, రౌండ్ పెట్టండి. దట్స్ ద ఫార్మోస్ట్ ఫర్ ఎంటైర్ యాబ్స్కి. సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. షుగర్ ఫ్రీ అంటావు. షుగర్ ఫ్రీయే అంటావు. కింద షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అని పెట్టారనమాట. ఒకటే ఉంది షుగర్ ఫ్రీ, రెండు ఫ్లేవర్లు ఉన్నాయి. ట్రై చేద్దాం సరే అంటే తెలిసిన అబ్బాయే ఫ్రీ ఇస్తుంది అన్నాడు. చూద్దాం ఎంత ఫ్రీ ఇస్తాడో ఏమి ఇస్తుంది. ఏమో భయ్య నాకు చదువు రాదు. చదువు రాదు చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీయే కదా మాకు. ఫ్రీయే మొత్తం షాప్ చేయలేదు. ఏం చేశాను నేను కొంచెం పని చేయట్లేదు అమ్మ అన్నాడు. సార్ నేను ఊళ్ళో ఉన్నాను సార్, వీక్ ఆఫ్ సార్ అంటే యాక్చువల్లీ ఊరు వెళ్ళిపోయాను. షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. షుగర్ ఫ్రీ కుల్ఫీ, ఐస్ క్రీమ్ అన్నారు. అదే చదువుకుంటూ కూడా ఐస్ క్రీమ్ పోస్ట్ వర్కౌట్. ఫీజర్ కూడా 3 నెలలు చెన్నై వెళ్ళాను.